నమస్కారం. రుద్ర న్యూస్ కు స్వాగతం. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 12,000 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులు చేశామని, మరోసారి కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో రెండో విడత గడప గడపకు ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంగోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి బూత్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గాగిరెడ్డిపల్లిలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉద్యమిస్తూ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న ఎంపీ బండి సంజయ్ కుమార్పై అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం సరికాదని వారు తెలిపారు. కరీంనగర్ ప్రజలు తిరస్కరిస్తే హుస్నాబాద్లో పోటీ చేసి అదృష్టంతో గెలుపొందిన మంత్రి పొన్నం ప్రభాకర్ తన స్థాయిని, హోదాను మరచి ఎంపీ బండి సంజయ్ కుమార్పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా మరోసారి మోడీ ప్రధానమంత్రి కావాలని, కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ గెలుపొందాలని ప్రజలంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. ఇందుర్తి టు హుస్నాబాద్, ఇందుర్తి టు సుందరగిరి గ్రామాలకు డబుల్ రోడ్డు నిర్మాణానికి కృషి చేసిన ఎంపీ బండి సంజయ్ కుమార్పై విమర్శలు చేయడం దారుణమన్నారు. రోడ్డు కాంట్రాక్టర్ పలు కారణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంపీపై నిందలు వేయడం సరికాదన్నారు. అవసరాలకు అనుగుణంగా 190 సార్లు మార్చబడిందని, రాజ్యాంగాన్ని మొత్తమే మారుస్తారంటూ బీజేపీపై అసత్యపు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తారు రోడ్డు పనులను బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి పొన్నం శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు చెప్పాల మురళి, మనోహర్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు కంది శంకర్, పడాల శ్రీనివాస్ గౌడ్, నాయకులు బొమ్మగాని మధుగౌడ్, గునుకుల మధుసూదన్ రెడ్డి, కూన పోచయ్య, బొమ్మగాని మధుసూదన్, నిమ్మ రమాకాంత్, ఆరెల్ల శ్రీనివాస్, మామిడి రమేష్, వెంకటేష్, సింగిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, బరిగెల శ్రీనివాస్, రాజశేఖర్, అందే బాలయ్య, కొంకటి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. మే 13వ తారీఖున జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, ప్రస్తుత గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని భారీ మెజారిటీతోటి గెలిపించాల్సిందిగా కరీంనగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ యొక్క వారి యొక్క ఎన్నికల్లో వారి గెలుపుకు ప్రయత్నంలో భాగంగా ఈరోజు చిగురుమాడి మండలం గాగిరెడ్డిపల్లిలో ముఖ్య నాయకుల సమావేశంకి ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఈ యొక్క మండలంలో ఇప్పటికే అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు నియోజకవర్గం మొత్తం కూడా ప్రజాహిత యాత్ర పేరు మీద గ్రామానికి కూడా ఒకసారి వెళ్ళి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా కలుసుకోవడం జరిగింది. వారి యొక్క బాగోగుల గురించి కూడా మాట్లాడి కలిసి వారితోటి రావడం జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా, కార్యకర్తలు, నాయకులు ఇప్పటికే 1-2 సార్లు ఇంటింటికి వెళ్ళి ఓటును అభ్యర్థించడం జరిగింది. మరోసారి కూడా రేపు పార్లమెంటు పరిధిలోని 2189 బూతులలో భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నాయకుడి నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు కూడా ఇంటింటికి వెళ్ళి ఓటర్లను అభ్యర్థించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాన్ని సంబంధించి పర్యవేక్షణ చేయడం జరుగుతున్నది. రేపు పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా, కేవలం తెలంగాణ కరీంనగర్ నియోజకవర్గమే కాదు, ఇలా దేశవ్యాప్తంగా కూడా ఇలా మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ యొక్క దేశం బాగుపడుతుంది, పల్లెలు, పట్టణాలు ఇవన్నీ కూడా బాగుపడతాయి. గత 10 సంవత్సరాలుగా ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఏ ఒక్కరోజు కూడా ప్రధానమంత్రిగా ఒక్కరోజు సెలవు పెట్టకుండా, తల్లి చనిపోతే కూడా సెలవు పెట్టినటువంటి ప్రధానమంత్రి ఇవాళ నరేంద్ర మోడీ గారు. ఇవాళ నిరంతరం రాత్రింబగలు నిద్రాహారాలు లేకుండా ఇవాళ దేశం కోసం పరితపిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. వారే మరొకసారి ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశంలోని ప్రజలంతా కూడా ఆకాంక్షిస్తున్నారు. ఆ దిశగా జరిగినటువంటి 2 దశల ఎన్నికల్లో ఏవైతున్నాయో వాటిల్లో కూడా ఆ యొక్క రిజల్టే రాబోతున్నది. జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా
ఇవాళ నరేంద్ర మోడీ గారికి 400 బీజేపీకి ఎన్డీఏకి కలుపుకొని 400 పైగా సీట్లను ఇవాళ రావడం జరుగుతున్నది. ఈ దేశాన్ని గత 10 సంవత్సరాలుగా ఇలా గ్రామాలకు సీసీ రోడ్లు కావచ్చు, మురికాలు కావచ్చు, ఇలా ప్రతిదీ మరుగుదొడ్లు కూడా ఇవాళ దేశ ప్రధానమంత్రి అయింది కూడా మరుగుదొడ్లు గత 70 సంవత్సరాలుగా ఏ ఒక్క ప్రధానమంత్రి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా ఇవాళ గ్రామాల స్వచ్ఛత విషయంలో కానీ మిగతా అన్ని రకాలుగా ఇవాళ నిధులను కేంద్రం నుంచి నిధులను గ్రామ పంచాయతీలు నేరుగా ఇచ్చి వాటిని అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారు. అంతేకాకుండా ఇవాళ ప్రపంచంలో ఇలా భారతదేశానికి ఒక గౌరవం దక్కుతుంది అంటే ఇలా ప్రపంచ అగ్రరాజ్యాలు సైతం ఇవాళ భారతదేశానికి ఒక ప్రధానమంత్రికి గౌరవం ఇస్తున్నట్టే నరేంద్ర మోడీ గారి యొక్క కార్యదక్షతతోటి వారి యొక్క నాయకత్వ పటిమతోటి ఇవాళ ప్రపంచం భారతదేశాన్ని గుర్తించడం జరుగుతున్నది. ఇవాళ ఎక్కడ కూడా రష్యా ఉక్రెయిన్ ఒక భారత మెడికల్ విద్యార్థుల కోసం 2 దేశాల మధ్యలో రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని సైతం ఆపి భారత పౌరులను తరలించేందుకోసం అవకాశం కల్పించిందంటే ఇవాళ నరేంద్ర మోడీ గారి గొప్పతనం. దాన్ని ఒక్క ఉదాహరణ సరిపోతుంది. ఇవాళ మోడీ గారు ఎందుకు ప్రధానమంత్రి కావాలని చెప్పి పాకిస్తాన్ సంబంధించినటువంటి వ్యక్తులు కూడా భారత జెండాను త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని దేశం ఉక్రెయిన్ నుంచి బయటకు వచ్చినటువంటి సంఘటన ప్రపంచం అంతా కూడా చూడడం జరిగింది. ఇవాళ రోడ్లు కానీ ఇవాళ రైల్వే స్టేషన్స్ కానీ ఇవాళ ప్రతిదీ కూడా ఇలా మౌలిక వసతుల విషయంలో ఇలా ఎంతో గత 70 సంవత్సరాలుగా జరిగినంత అభివృద్ధి ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతున్నది. ఇవాళ కరీంనగర్ కూడా బండి సంజయ్ కుమార్ గారు గత 5 సంవత్సరాల క్రితం 2019 ఎన్నికల్లో వారిని గెలిపిస్తే ఇవాళ 12,000 కోట్ల రూపాయల పైగా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి వెళ్ళి నిధులు తీసుకురావడమే కాకుండా ఇవాళ నిరంతరం గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తూ నిత్యం ఒక్కరోజు కూడా విరామం లేకుండా ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు. ఇవాళ వారైతేనే ఇలా మళ్ళీ కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి మాకు నాయకుడు ఇవాళ బండి సంజయ్ కుమార్ గారు అయితేనే ఇవాళ వారే ఉండాలని చెప్పి కరీంనగర్ ప్రజలంతా కూడా వాళ్ళంతా కూడా మరొకసారి భారీ మెజార్టీతో ఆశీర్వదించేందుకోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గతంలో డిపాజిట్ దక్కకుండా డిపాజిట్ కూడా రానటువంటి ఇవాళ కరీంనగర్ ప్రజలు అతన్ని తిరస్కరిస్తే ఇవాళ ఉస్నాబాద్కు వచ్చి అదృష్టవశాత్తు గెలిచి ఇవాళ బండి సంజయ్ కుమార్ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా ఒక మంత్రిగా ఉండి ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడడం, మంత్రి పదవిని కూడా దాన్ని అంత గౌరవాన్ని అగౌరవపరుస్తూ ఇవాళ మాట్లాడేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవాళ టీఆర్ఎస్ నాయకులతోటి కరీంనగర్ కూడా ప్రజలందరూ కూడా తెలిసి ఇవాళ టీఆర్ఎస్ నాయకులతో కుమ్మక్కయ్య అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ ఉస్నాబాద్కి వచ్చిందని చెప్పి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్యలో ఇక్కడ టీఆర్ఎస్ నాయకులతో కుమ్మక్కయ్య ఇవాళ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే ఇవాళ బండి సంజయ్ కుమార్ గారిని ఓడించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎంత చేసినా కూడా ఇవాళ ప్రజలంతా కూడా బండి సంజయ్ గారి పట్ల మొగ్గు చూపుతున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి ఇవాళ మద్దతు ఇచ్చేందుకోసం ఆశీర్వదించేందుకోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఈ యొక్క చిగురుమాడి మండలాన్ని కూడా బండి సంజయ్ కుమార్ గారు ఇవాళ సిఆర్ఐఎఫ్ నిధుల కింద ఇదే ఇందుర్తి నుంచి వెళ్ళి సుందరగిరి రోడ్డు కావచ్చు, ఇందుర్తి నుంచి వెళ్ళి ఉస్నాబాద్ రోడ్డు కావచ్చు, ఇవే ఒక 39 కోట్ల రూపాయలతో 39 కోట్ల రూపాయలు ఈ యొక్క చిగురుమాడు మండలానికి రోడ్ల కోసం కేటాయించడం జరిగింది. ఇవి కాకుండా సీసీ రోడ్లకు కానీ మిగతా ఈజీఎస్ నిధుల కింద కానీ ఎంపీ ల్యాడ్స్ కింద కానీ లక్షలాది రూపాయలు ఇవాళ చిగురుమాడు మండలానికి కేటాయించి చిగురుమాడు మండల అభివృద్ధి కోసం గత